ప్రయాసపడి పేదవారం మోసుకొచ్చిన సమస్తమైన నా యొక్క రండి, ఆమెకు శ్రేయస్సును కలుగుతుందని ప్రభువు యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. இதோ ஆசிரியப்படியிலே நின்று கட்டுகிறேன், ஒருவனை கட்டத்தை கேட்டு கதவை திறந்தால் அவனுக்கு நான் பிரவேசித்து அவனுடைய போஜனம் பண்ணுவேன், அவனும் என்னுடைய போஜனம் பண்ணுவான். దేవుడు మానవులను మానవుడు తన ప్రేమను ఏర్పేసుకున్నాడు. ఎట్లనగా ఆయన ప్రార్థనగా మేలు కలిగే మార్గం ఏమి అని అడిగి అందులో నడుచుకున్నది, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. తన అందరూ అంగీకరించరు వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. మనము పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించట్లు పాపలను మన పాపములను తానే మీద మోసుకున్న ప్రజల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. ఇదిగో త్వరగా వచ్చిస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున వాని వాని జీతము నా యొక్క ఉన్నది. సోదరం నేర్పించినట్లు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము మనమందరము గొర్రెలను తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన కలిగిను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపును. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, దేవుని వెనుకోడు ఎవరు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారని దేవుని వాటిని సెలవిస్తూ ఉన్నది.